హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే సమ్మర్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటానండి. ఈ సమ్మర్‌కి ది బెస్ట్ రెసిపీ. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదండి. ఇంకా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేసేంత ఓపిక లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంటది. అలాగే తిన్న తర్వాత ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇంకా పొట్టకు కూడా హాయిగా ఉంటుంది. ఇలా గనక ప్రతిరోజు చేసి పెట్టారంటే బోర్ కొట్టకుండా తినేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నెలోకి 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకోండి. ఇప్పుడు అదే పెరుగులోకి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఉప్పు పెరుగు రెండు కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అలాగే పెరుగులో పలుకులేం లేకుండా నీట్గా గిలక్కొట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం అంతా 2-3 నిమిషాల పాటు బాగా గిలక్కొట్టేసుకొని ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు అయితే వేసుకోండి. నీళ్ళు ఒకటేసారి ఎక్కువగా వేసుకోకుండా కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే ఈ రెసిపీలోకి మజ్జిగని కాస్త చిక్కగానే చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. సో మీరు తీసుకునే పెరుగుని బట్టి అందులో నీళ్ళు యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువగా పట్టదు. సో చూసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకొని తాలింపు గింజల్ని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు గింజలన్నీ కూడా కాస్త కలర్ చేంజ్ అయిపోయి ఇంకా ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్న టైంలో ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పెద్దదైతే ఒకటి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీడియం సైజులో అయితే 2 వేసుకోండి సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకుంటూ ఉల్లిపాయని కాస్త మెత్తబడనివ్వాలి. అలాగే ఉల్లిపాయ తొందరగా మగ్గడం కోసం 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోండి. మనం ముందు మజ్జిగలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకుంటూ ఉన్నారంటే ఉల్లిపాయ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి సన్నగా తురుము పెట్టుకున్న అల్లం కూడా వేసేసుకోండి. ఇలా అల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం తిన్నది తొందరగా అరగడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అల్లాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కరివేపాకు, ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కాసేపు సిమ్లో ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్నారంటే పసుపు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి మనం మజ్జిగలో వేసుకున్న తర్వాత పసుపు వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా ఒక చిటికెడంతా ఇంగువ వేసుకోండి. ఇక్కడ ఇంగువ పూర్తిగా ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా ఇంగువ కూడా వేసుకొని ఒక 10 సెకండ్ల పాటు అలా ఫ్రై చేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత కిందికి దించేసి తాలింపునైతే పూర్తిగా చల్లారనివ్వండి. అలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తాలింపు మొత్తాన్ని ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకోండి. తాలింపుని వేడి మీద అలాగే మజ్జిగలో వేశారంటే మజ్జిగ మొత్తం విరిగిపోయినట్లు అవుతాయండి. సో కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోండి. ఇలా తాలింపుని మజ్జిగలో వేసుకున్న తర్వాత కొన్ని మజ్జిగని తాలింపు వేసుకున్న ప్యాన్లో వేసేసుకొని ఆయిల్ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ గిన్నెలో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నారంటే టేస్టీగా మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతాయండి. అలాగే కావాలంటే ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోండి. చూశారు కదండి ఎంత సింపుల్లో చేసుకోవడం. వంట చేసేంత ఓపిక లేనప్పుడు 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎండలకి ఇలా మజ్జిగ చారు చేసుకొని తిన్నారంటే పొట్టకి హాయిగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.